అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. 2-3 ఫ్లాపులు వస్తే కంబ్యాక్ ఇస్తారేమో అని ఆశించవచ్చు. కానీ ఇండస్ట్రీలో కొందరు హీరోల సినిమాలకి కనీసం ఓపెనింగ్సే రావట్లేదు. కెరియర్ మొత్తానికే బీటలు బారుతోంది. అసలు వాళ్ళకి బ్రేక్ వస్తుందా లేదా అనేదే డౌట్. ఒకప్పుడు మంచి హిట్లు ఇచ్చిన హీరోలే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ఇంతకీ ఎవరా హీరోలు చూద్దామా ఎక్స్క్లూజివ్గా. స్టార్ హీరోలు ఫెయిల్ అయితే ఆతకునేది మిడ్ రేంజ్ హీరోలే. కానీ వాళ్ళు కూడా చేతులెత్తేస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు రఫ్ఫాడించిన చాలా మంది హీరోల సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రావట్లేదు ఇప్పుడు. నాని తప్ప మరే మిడ్ రేంజ్ హీరోకు కన్సిస్టెన్సీ లేదు. నితిన్ తమ్ముడు సినిమాకు కనీస వసూళ్లు రాలేదు. ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమాకు సిద్ధమవుతున్నారు నితిన్. శర్వానంద్ కూడా అంతే. 2 ఏళ్ల తర్వాత నటించిన మనమేకు వసూళ్లే రాలేదు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న సినిమాలకు ఇబ్బందులు తప్పట్లేదు. నారీ నారీ నడుమ మురారి విడుదల ఆలస్యమవుతోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ముందుకెళ్లట్లేదు. సంపత్ నంది సినిమా షూటింగ్లో వేగం లేదు. మొత్తంగా శర్వా నలిగిపోతున్నారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్, మొన్న కింగ్డమ్ ఇలా సాగుతోంది విజయ్ దేవరకొండ కెరియర్. మధ్యలో ఖుషి ఒక్కటే యావరేజ్. ఇక రామ్ పరిస్థితి అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ విజయం రాలేదు ఈయనకు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకాపైనే ఉన్నాయి. నవంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత గోపీచంద్కు హిట్టే లేదు. విశ్వం బాగున్నా ఆడలేదు. ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ మళ్లీ గాడి తప్పారు. మాస్ జాతరపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయిప్పుడు. ఇక వరుణ్ తేజ్ పరిస్థితి మరీ దారుణం. ఈయన మట్కా సినిమాకు 0 షేర్ వచ్చింది. కళ్యాణ్ రామ్, అఖిల్ కూడా హిట్ కొట్టి చాన్నాళ్లైంది. వీళ్లకు బ్రేక్ ఎప్పుడొస్తుందో మరి. అంతా గ్రాఫిక్సే ఇప్పుడు. కంటెంట్ లేకుండా అయినా సినిమాలు చేస్తున్నారేమో కానీ విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా మాత్రం సినిమాలు చేయలేమంటున్నారు దర్శకులు. మరోవైపు ఈ సీజీ కూడా సినిమా విజయంలో కీలకంగా మారింది ఇప్పుడు. రాబోయే కొన్ని సినిమాల ఫ్యూచర్ పూర్తిగా విఎఫ్ఎక్స్ చేతుల్లోనే ఉంది. మరి అలాంటి గ్రాఫిక్ మూవీస్ ఏంటో చూద్దామా. ఒకప్పుడు మా సినిమాలో మంచి కథ ఉంది, స్టార్స్ ఉన్నారు అని చెప్పుకునేవాళ్లు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడేమో మా సినిమాలో అదిరిపోయే గ్రాఫిక్స్ ఉన్నాయంటున్నారు. అలా మారిపోయింది ఇండస్ట్రీ కూడా. కథ ఎలా ఉన్నా ముందు విఎఫ్ఎక్స్ ఉండాలంటున్నారు మేకర్స్. హీరోలు కూడా ఈ తరహా సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయితే నో ఇష్యూ, హనుమాన్ లాంటి విజయం వస్తుంది. అదే తేడా కొడితే మాత్రం ఆదిపురుష్, వీరమల్లు లాంటి సినిమాలే గుర్తుకొస్తాయి. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా గ్రాఫిక్స్ బాగోలేకపోతే మామూలుగా ఆడుకోవట్లేదు బయట. అందుకే సీజీపై ఫోకస్ చేసి కావాలంటే సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు. విశ్వంభర, రాజాసాబ్ ఆలస్యానికి కారణం ఇదే. సెప్టెంబర్ 12న రాబోయే మిరాయ్, కిష్కింధపురి సినిమాలకు విఎఫ్ఎక్స్ ప్రాణం. అది బాగుండి కథ క్లిక్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే. ఇక అఖండ 2లో సెకండ్ హాఫ్ అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే. రాజాసాబ్, సంబరాల ఏటిగట్టు, నాగచైతన్య, NC24, నాని ప్యారడైజ్ వీటన్నింటిలోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి. అందుకే సీజీపై ఫోకస్ చేస్తున్నారు హీరోలు. నిదానమే ప్రధానం, దేనికైనా ఓపిక ఉండాలంటారు పెద్దోళ్ళు. నానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. పాన్ ఇండియా అంటూ హడావిడి అస్సలు పడట్లేదు. అలాగని ప్రపంచం ఫాలో అవుతున్న పాన్ ఇండియన్ మార్కెట్ వద్దు అనడం లేదు. దానికోసం సపరేట్గా ఓ ప్లాన్ ఫాలో అవుతున్నారు. దాన్నే నెక్స్ట్ సినిమాలకి అప్లై చేస్తున్నారు. ఇంతకీ ఏంటది? కరోనాకు ముందు పాన్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్ మాత్రమే. కానీ ఇప్పుడు అది అవసరం, రేపటికి అత్యవసరంగా మారిపోతుందేమో. అందుకే హీరోలంతా అటే పరుగులు తీస్తున్నారు. నాని కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈయన కూడా ఆ మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. కాకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక రూట్ ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. ప్రభాస్, యష్, బన్నీ మాదిరి అందరూ రాత్రికి రాత్రే పాన్ ఇండియన్ హీరోలైపోరు. దానికి చాలా ఓపిక కావాలి. నాని అదే చేస్తున్నారిప్పుడు. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శామ్ సింగరాయ్తో తొలిసారి దానికోసం ట్రై చేశారు. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంకు ఇదే ఫార్ములా అప్లై చేశారు. మొన్న హిట్ 3 సైతం అన్ని చోట్ల విడుదలైంది. నానికి హిందీలో మార్కెట్ లేకపోవచ్చు గానీ గుర్తింపు ఉంది. ప్యారడైజ్ సినిమాతో అది మార్కెట్గా మారుతుందని నమ్ముతున్నారు నాని.
నెక్స్ట్ సుజిత్ ఉన్నారు. ఓజీ తర్వాత ఈయన చేయబోయే ప్రాజెక్టు కావడంతో నాని 32 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా కోసం ఒక్కో ఇటుక పేరుస్తున్నారు నేచురల్ స్టార్. ఏదో ఒకరోజు అదే ఇల్లవుతుందని నాని అంచనా. తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్లు కావాలను అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా కూడా ఇంకా కావాలి కావాలి అంటూనే ఉంటారు మన దర్శక నిర్మాతలు. కృతి శెట్టి కనబడకుండా పోయాక, శ్రీలీల జోరు తగ్గిపోయాక, భాగ్యశ్రీ సైతం స్లో అయ్యాక మళ్ళీ కొత్త అందాల కోసం వేట సాగిస్తున్నారు మేకర్స్. మరి వాళ్ళ ఆశ తీరేదెప్పుడు? కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్లు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామాయినా పడుతుంది. ఇప్పుడిదే జరుగుతోంది. మిస్టర్ బచ్చన్తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారిప్పుడు. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారిమే. ప్రభాస్ హను రాఘవపూడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈ మధ్యే మదరాసిలో నటించారు రుక్మిణి. ప్రస్తుతం ఈమె బాగానే ట్రెండ్ అవుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ పేరు బాగానే వినిపిస్తోంది. విశ్వక్ సేన్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్తో మాళవిక మోహనన్ పరిచయం అవుతున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా రవితేజ కిషోర్ తిరుమల సినిమాతో పాటు విశ్వంభర్లో నటిస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్లపాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే. ఈ రోజుల్లో ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవ్వడమే ఆలస్యం. థియేటర్లకి క్యూ కడుతూనే ఉంటారు. అది చిన్న సినిమా అయినా పర్లేదు, కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. అలా 2025లో కొన్ని చిన్న సినిమాలు మామూలు మ్యాజిక్ చేయలేదు. నిర్మాతలకి పెట్టిన బడ్జెట్ కంటే 10 లాభాలు తీసుకొచ్చాయి. మరి అలాంటి సెన్సేషనల్ స్మాల్ ఫిలిమ్స్ ఏంటో చూద్దామా? చిన్న సినిమాని తక్కువగా అంచనా వేయకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక అన్నట్లు 2025లో చిన్న సినిమాలే రఫాడిస్తున్నాయి. తాజాగా లిటిల్ హార్ట్స్ విజయం దీనికి నిదర్శనం. 4 రోజుల్లో 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఫుల్ రన్లో 30 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది. కేవలం 3 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఇప్పటికే 3 లాభాలు వచ్చాయి. కంటెంట్ నచ్చితే మలయాళ సినిమాను కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు మన ఆడియన్స్. అసలు విడుదలయ్యే విషయం కూడా తెలియకుండా వచ్చిన కొత్తలోక సినిమాకు తెలుగులో భారీ లాభాలు వచ్చాయి. కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసింది. మహా అవతార్ నరసింహ సైతం బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చింది. వీరమల్లు, కింగ్డమ్, కూలీ, వార్ 2 లాంటి సినిమాలను తట్టుకుని కలెక్షన్లను రాబట్టింది నరసింహ సినిమా. ఇక నాని నిర్మించిన కోట్ పెట్టుబడికి 5 లాభాలు తీసుకొచ్చింది. అలాగే మ్యాడ్ స్క్వేర్ సైతం ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. ఒక్కసారి చిన్న సినిమా కనెక్ట్ అయితే కాసుల పంట ఖాయమే. మన ఇళయరాజా గురించి తెలిసిందేగా, ఏది ఓ పట్టాన వదలరు. తన పాటని ఎవరైనా ముట్టుకుంటే అస్సలు ఊరుకోరు. అదేంటో మరి విచిత్రం. ఆయన గురించి తెలిసినా కూడా దర్శకులు మళ్ళీ మళ్ళీ రాజా గారి ముందే బుక్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి తన పవర్ చూపించారు మాస్ట్రో. ఈసారి కోర్టు కూడా ఆయనకే సపోర్ట్ చేసింది. మరి ఈ లేటెస్ట్ కాంట్రవర్సీ కదేంటి? ఇళయరాజా ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేని పేరు. ఈయన పాట ఎంత హాయిగా ఉంటుందో ఈయన తీరు అంత కఠినంగా ఉంటుంది. తన పాటనెవరైనా అనుమతి లేకుండా వాడుకుంటే చుక్కలు చూపిస్తారు మాస్ట్రో. గతేడాది మంజుమల్ బాయ్స్ టీంకు ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. గుణా సినిమా పాట వాడుకున్నందుకు 5 కోట్లు పెనాల్టీ వేశారీయన. అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటే అస్సలు ఊరుకోరు మాస్ట్రో. ఆ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ టీముకు కూడా షాక్ ఇచ్చారు. తను స్వరపరిచిన ఒత్తరూబా తారెన్, ఎంజోడి మంజకురువి, ఇలమై ఇదో అనే పాటల్ని సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నారని మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపించారు మాస్ట్రో. ఇళయరాజాకు అనుకూలంగా తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఈ సినిమా ప్రసారాలను వెంటనే ఆపేయాలని మైత్రి మూవీ మేకర్స్ను ఆదేశించింది న్యాయస్థానం. 2025 కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 19 సబ్సెక్షన్ 9-10 ఆధారంగా ఈ పాటల్ని అనుమతి లేకుండా వాడితే రాయల్టీలను పొందే హక్కు ఇళయరాజాకుంటుందని తెలిపారు ఆయన తరపు లాయర్. రజనీకాంత్ కూలీ సినిమాలో డిస్కో సాంగ్ వాడుకున్నందుకు లీగల్ షాక్ ఇచ్చారు రాజా. ఈయన తీరుపై విమర్శలు బానే వస్తున్నాయి. ఆడియో కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకున్నాక వాడుకుంటే తప్పేంటి అంటున్నారు. గతంలో ప్రాణమిత్రుడు ఎస్పీ బాలుకు సైతం నోటీసులు పంపి సంచలనం సృష్టించారు మాస్ట్రో. మొత్తానికి పాటల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ఇళయరాజా. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మరొక ఈటీ ఎక్స్క్లూజివ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.
అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.